ఈరోజు నేను అనుకోకుండా మీ పాఠశాలకు వచ్చాను. వెంటనే సారు వేగంగా స్పందించి మేము అందరికీ కూర్చోబెట్టారు. చాలా ఆనందంగా ఉంది. నేను ఒక ఆశయం కోసం మన మండలంలో ఉండే అందరి పిల్లకాయలతో కలుస్తున్నాను. ముఖ్యంగా 4వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకి మన ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు, అలాగే మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక పిలుపు ఇచ్చాడు. ఏక్ పేడ్ మాకే నామ్, తల్లి గారి పేరు మీద ఒక మొక్క నాటండి అని. కానీ మన ప్రభుత్వము మీకు గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చి 3 మొక్కలు నాటేదానికి మీకు అవకాశం ఇచ్చారు. మనం మొక్కలు ఎందుకు నాటాలి? నాటకపోతే ఏమిటి నష్టం? ఇప్పుడు మా చిన్నప్పుడు డాక్టర్ శ్రీనివాస్ సార్ ఉన్నారు, ఆయన కానీ మా వయసు వాళ్ళు కానీ మేమందరం నీటిని ఈరోజు కొని తాగుతామని ఊహించలే. ఎక్కడైనా ఫ్రీగా మంచినీళ్ళు దొరుకుతారా? ఇప్పుడు ఎస్ఆర్లో ఎక్కడైనా దొరుకుతాయా? ఫ్రీగా వాటర్ ఎవరైనా ఇస్తారా? ఏదైనా షాప్లో అడిగితే చిన్న బాటిల్ అయితే 10 రూపీస్, పెద్ద బాటిల్ అయితే ఇప్పుడు మనం ఏమన్నా ఆర్ఓ ప్లాంట్ లేకుండా, ఇంట్లో ఆర్ఓ మిషన్ లేకుండా నీటిని శుభ్రం చేసుకోకుండా ఎవరైనా తాగుతున్నారా? రేపు మన పరిస్థితి గాలి కూడా, ఇప్పుడు ఏ విధంగా అయితే నీటి కాలుష్యం వలన నీటిని శుభ్రం చేసుకుని తాగుతున్నామో, రేపు గాలి కూడా కాలుష్యం అయిందనుకో, పూర్తిగా ఢిల్లీలో కాలుష్యం అయింది. ఏం చేస్తున్నారు? ఎక్కువ రోజు సెలవులు ఇచ్చేస్తున్నారు. చాలా మంది మాస్కులు పెట్టుకుని వస్తున్నారు. ఆక్సిజన్ పీల్చేటువంటి చిన్న చిన్న యంత్రాలు పెట్టుకుంటున్నారు ఆక్సిజన్ తయారు చేసి. మన బతుకు కూడా అలాగే అవుతుంది. ఇప్పుడు మీ సారు బ్రహ్మాండంగా ఇక్కడ చెట్లు వేస్తున్నారు కాబట్టి కోట్ల విలువ చేసేటువంటి ప్రాణవాయువు మీకు అందుబాటులో ఉంది. రేపు మీ పిల్లల టైంలో ఈ జనాభా పెరిగి కాలుష్యం పెరిగి ఈ వాయు కాలుష్యం వచ్చిందనుకో కష్టం. కాబట్టి మీరేం చేయాలి? ప్రతి ఒక్కరూ విధిగా 3 మొక్కలు వేయాలి. నేను నా చిన్నప్పటి నుంచి 500 మొక్కలు పెంచాను. ఇంకా పెంచాలనుకుంటున్నాను. మీరందరూ సహకరిస్తే మీ సహకారంతో ఒక 75,000 చెట్లను పెంచాలనుకుంటున్నాను. మనకుండే పిల్లలు 25,000 మంది. ఒక్కొక్కరు 3 మొక్కలు నాటారనుకో 75,000 మంది. అందరూ మహావృక్షాలు పెంచాల్సిన అవసరంలే. కనీసం ఒక్కొక్కరు ఒక 10 అడుగులు పెంచే విధంగా పెద్ద తొట్టి తీసుకొని, పెద్ద ప్లాస్టిక్ది కానీ లేదా ప్లాస్టిక్ గోతం తీసుకుని అయినా సరే, లేదా ప్లాస్టిక్ చిన్న బకెట్, చిడిపోయిన బకెట్ తీసుకుని అయినా సరే మనం 10 అడుగులు పెరిగేటువంటి మొక్కని పెంచవచ్చు. ఎక్కువ స్పేస్ అవసరంలే. పళ్ళ మొక్కలు కానీ పూల మొక్కలు కానీ పెంచాలి. పెంచుతారా? పెంచకపోతే ఇంకో పెద్ద ప్రమాదం ఉంది. ఇప్పుడు క్యాన్సర్ వల్ల చచ్చిపోతున్నారు కదా జనాలు. బాగా మందు కొట్టి లివర్ చెడిపోయి చచ్చిపోతారు, లేకపోతే బాగా పొగ తాగి ఊపిరితిత్తులు చెడిపోయి చచ్చిపోతారు క్యాన్సర్ వచ్చి. కానీ ఈ సూర్యుడి యొక్క అతినీల లోహిత కిరణాల వల్ల కూడా క్యాన్సర్ వచ్చి చచ్చిపోతారు. ఏ అలవాటు ఉండబడలే. చెట్టు తగ్గితే వచ్చే ప్రమాదం అదే. ఓజోన్ పొర రంధ్రాలు పడుతుంది. మనకు నేరుగా ఈ కిరణాలు, బ్యాడ్ కిరణాలు రేస్ మనకు వచ్చేస్తాయి. చూసారా? మన బతకాలన్నా కూడా ఏం కావాలి? చెట్టు కావాల్సిందే. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా చెట్లను పెంచాలని నేను మరీ కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక చిన్న విషయం మీకు మీ మెదడులోకి ఎక్కియాలనుకుంటున్నాను.
చూడండి, ఏ దేశంలో అయితే శాస్త్ర విజ్ఞానం ఉంటుందో ఆ దేశాన్ని జోలికి ఎవరు రాలేరు. ఇజ్రాయెల్ చిన్న దేశం, చాలా పెద్ద దేశం. అంత చిన్న దేశం కూడా టెక్నాలజీ బాగుంది, ప్రపంచాన్ని శాసించే స్థాయికి ఎదిగిందని. ఇప్పుడు మన అబ్దుల్ కలాం గారు కానీ మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన ప్రాంతంలో డాక్టర్ గుండ్రా సతీష్ రెడ్డి గారు ఉన్నారు, సైంటిస్టు. ఆయన మౌలానా మన అబ్దుల్ కలాంతో పాటు పనిచేశారు. వీళ్ళందరూ ఈ దేశానికి కావాల్సిన క్షిపణులు, ఆయుధాలు నిన్న ఆపరేషన్ సింధూర్ చేశారు. మనం తయారు చేసిన ఆయుధాలే. పాత రోజుల్లో అయితే ప్రతి ఆయుధం ఇతర దేశాల నుంచి కొనేవాళ్ళం. ఇప్పుడు ఏం చేసాం? మేక్ ఇన్ ఇండియా పేరుతో మనకు కావాల్సిన ఏ దేశానికైనా తల వంచకుండా మనకు కావాల్సిన ఆయుధాలను తయారు చేసుకున్నాం. ఇంకా ఇతర దేశాలు కూడా వేల కోట్లు, 40-50 వేల కోట్లు ఆయుధాలని ఎగుమతి చేసే స్థాయికి ఎదిగాం. అంటే మీరు ఇంతమంది ఉన్నారు కదా, కనీసం 10 మందికైనా ఆలోచన రావాలి. కానీ మనం కూడా ఫ్యూచర్లో సైంటిస్టులు కావాలి, కొత్త విషయాలు కనుక్కోవాలి. కొత్త విషయాలు కనుక్కోకపోతే దేశం అభివృద్ధిలోకి రాదు. మన దేశం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా టెక్నాలజీలో ముందుండాలి మనం. ఇప్పుడు మన సతీష్ రెడ్డి సార్ లాంటి వాళ్ళని, గుండా సతీష్ రెడ్డి సార్ లాంటి వాళ్ళని, అబ్దుల్ కలాం లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఈరోజు బాలు శంకరన్ అని ఒక సైంటిస్ట్ పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. ఆయన జన్మదినం ఈరోజు. తర్వాత ఒక క్రికెట్ ప్లేయర్ కూడా పుట్టాడు ఈరోజు, మోరే అని, కీపర్. నేను ఎందుకు చెప్తున్నానంటే స్కూల్లో పాఠాలతో పాటు రెగ్యులర్గా జరిగే ప్రపంచంలో జరిగే విశేషాలు కూడా అవగాహన కావాలి. ప్రతిరోజుకి ఒక ప్రాధాన్యత ఉంటుంది. ఆ ప్రాధాన్యతను బట్టి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. ఈరోజు ఇంచుమించు 8 మంది శాస్త్రవేత్తలు, దాంట్లో ఒక్కడు కూడా మన దేశం వాడు లేరు. అమెరికా, బ్రిటన్, రకరకాలు ఇతర దేశాల వాళ్ళు 8 మంది శాస్త్రవేత్తలు, నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు ఈరోజు పుట్టారు. చూడండి, ఒకరిద్దరు కాదు. నేను స్టడీ చేశాను ఉదయం 3:30 నుంచి. 8 మంది శాస్త్రవేత్తలు రకరకాల విషయాలు కనుక్కొని అద్భుతాలు చేసి నోబెల్ బహుమతిని తీసుకున్నటువంటి శాస్త్రవేత్తలు ఈరోజు పుట్టారు. దాన్ని బట్టి నాకు ఏమర్థం అవుతుంది, మన దేశము బానిసత్వంలో పాత రోజుల నుంచి బాగా అరిపడడానికి కారణం ఏంటంటే ఇతర దేశాల్లో వాళ్ళకి తిండి లేకపోయినా టెక్నాలజీ ఉంది. ఆ టెక్నాలజీతో, ఆయుధాలతో మనల్ని స్వాధీనం చేసుకుని మనల్ని బానిసలకు మార్చారు. వచ్చే రోజులు కూడా మన టెక్నాలజీలో ముందు లేక వెనకబడితే చిన్న దేశం కూడా మనల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తుంది. కాబట్టి మన భవిష్యత్తులో అందరికంటే గొప్పగా ఉండాలంటే టెక్నికల్గా, శాస్త్ర విజ్ఞానంలో మనం ముందు ఉండాలి. చైనా కంటే టెక్నాలజీలో ముందు ఉండాలి, అమెరికా కంటే ముందు ఉండాలి. ఈ విధంగా మన ఇరుగు పొరుగు నుండి మనల్ని ఇబ్బంది పెట్టి ఏ దేశమైనా మన వైపు కన్నెత్తి చూడాలంటే భయపడే స్థాయికి ఎదగాలంటే మనం ఏం చేయాలి? మీరే రేపు భావి భారత్ పౌరులు. మీలో చాలా మందిలో కసి రావాలి. అందరూ ఏదో సాఫ్ట్వేర్లు అయిపోతాం, లేదా ఇంకోటి అయిపోతాం, డాక్టర్లు అయిపోతాం, ఇంజనీర్లు అయిపోతాం కాదు. దాంతోపాటు శాస్త్రవేత్తలు అయ్యేదానికి కృషి చేయాలి. ఎవడైతే శాస్త్రవేత్తలు అయ్యే గొప్ప విషయాలు కనుక్కుంటారో, అద్భుతాలు చేస్తారో అప్పుడు మన దేశం శభాష్ అనిపించుకుంటుంది. జస్ట్ ఒక అబ్దుల్ కలాము తన జీవితాన్ని ధారపోసి కనుక్కున్న కొత్త విషయాల వలన ఈరోజు మనం ఏం చేసాం? ప్రపంచంలో తలెత్తుకుని బ్రహ్మాండంగా ఎవరినైనా ఏమైనా మన జోలికి వస్తే ప్రస్తుతం చేస్తాం అనేటువంటి స్థాయికి ఎదిగాం. ఇంకా ఎదగాలి. మనం ఎదగాలంటే మీలో చాలా మంది శాస్త్రవేత్తలు అయ్యేదానికి ప్రయత్నం చేయాలి. చేస్తారా? సైంటిస్ట్ కావాల్సిన ఆవశ్యకత ఉంది.
అందరికీ అవకాశం లేకపోతే ఆ టాక్ట్ ఉండి, ఆ తెలివితేటలు ఉండి, ఆ జిజ్ఞాస ఉండి, కొత్త విషయాలు చిన్నప్పటి నుంచి తయారు చేసే టాలెంట్ ఒకరికి ఉంటుంది. కనీసం వాళ్ళనైనా మనం ప్రోత్సహించాలి. నాకు లేదు ఆ శక్తి, ఆ సైంటిస్ట్గా అయ్యే శక్తి, నా పక్కన ఉండేవాడిని ప్రోత్సహించాలి. మనం అందరం కలిసి అటువంటి వాళ్ళు బతికించుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే నాకు తెలుసు సైంటిస్టులను 1000 కోట్లు కూడా కొనుక్కునేదాని ప్రయత్నం చేస్తారు వేరే దేశస్తులు. కానీ నిజమైన భక్తి గల వాళ్ళు 10,000 కోట్లు కదా 1,00,000 కోట్లు ఇచ్చిన అప్పుడు పోరు, నిజాయితీగా ఉంటారు. అటువంటి నిజాయితీగా ఉన్నబట్టే మన దేశాన్ని శత్రు దేశాలు భయపడే స్థాయికి తీసుకువచ్చారు. ఆ విధంగా మనమందరం భవిష్యత్తులో మంచి సైంటిస్టులు మారేదానికి ప్రయత్నం చేయాలి. ఎవరైనా మారే అవకాశం ఉండే వాళ్ళు ప్రోత్సహించాలి. అలాగే ఈరోజు నేను వచ్చిన ఉద్దేశం, మనకు ఇంచుమించు 500 మంది దాకా ఉన్నారు 4 నుంచి 10వ తరగతి వరకు వెళ్ళారు. ఒక 50 మంది మాత్రమే ఆన్లైన్ చేశారు. మిగతా వాళ్ళు కూడా చేయండి. సార్ వాళ్ళు చేయిస్తారు. అందరికి బుక్స్ కూడా ఇచ్చాము. ఇప్పుడు ఒక్కొక్కరికి 3 మొక్కలు పెంచే అవకాశం ఉంది కాబట్టి ఇంచుమించు 1500 మొక్కలు ఈ స్కూల్లో పెంచాలి. పెంచుతారా? ఎస్ ఆర్ నో? పెంచకపోతే నష్టం తెలుసు కదా. నష్టమేంద్రా, మనం వెనక ఒక బ్యాగ్ తగిలించుకొని, బ్యాగ్ ఏం పెట్టుకుంటాం, ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని మాస్క్ పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. అవునా కదా? మొన్న ఒక నెల క్రితం నేను ఒక ఆర్టికల్ చూశాను. ఒక చెట్టును కృత్రిమంగా తయారు చేసే ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చి చావు బతుకుల్లో ఉన్నారు. డాక్టర్లు ఏం చేస్తారు, ముందు కృత్రిమ గుండెనే అమరుస్తారు కట్ చేసి, తర్వాత మన ఒరిజినల్ గుండెని తీసి రిపేర్ చేస్తారు. ఏ విధంగా అయితే కృత్రిమంగా గుండెని తయారు చేశారో అలాగే కృత్రిమంగా ఒక చెట్టును తయారు చేశారు శాస్త్రవేత్తలు. దానికి ఎంత ఖర్చు అయింది తెలుసా? 45 lakhs అయింది. ఎంత అయింది? కాబట్టి మీరు ఒక మొక్కను పెంచారంటే ఒక 50 లక్షల విలువైనటువంటి ఆస్తిని సొసైటీకి ఇచ్చినట్టు. 3 మొక్కలు పెంచారనుకో కనీసం 1 కోటి రూపాయలు విలువైనటువంటి ఒక ఆస్తిని సొసైటీకి, సమాజానికి అంకితం చేసినట్టు. అది గర్వకారణమా కాదా మనకి? ఎస్ ఆర్ నో? ఖచ్చితంగా మనం మొక్కలు పెంచాలి. ఈ ఒక్కడి కోసమే కాదు, మొక్క పక్షుల కోసం, జంతువుల కోసం, అందరి కోసం. ప్రాణం ఉండే ప్రతి జీవికి కూడా మొక్క అవసరమే. కాబట్టి నేను ఈరోజు మీ దగ్గరికి వచ్చింది ఎందుకంటే మొక్కలు పెంచే ఆలోచన మీరు బలంగా రావాలి. ఆ ఆలోచన రాకపోతే నాకు భవిష్యత్తు లేదు. ఇప్పుడు అడవుల్లో పోయినాయి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, అపార్ట్మెంట్లలో, మిద్దెల్లో కూడా తోటలు పెంచుతున్నారు. తెలుసో లేదో మీకు? నాకు స్థలం లేదు, నేను చెట్టుని పెంచను అనేదానిగా మీకుండే పరిస్థితుల్లో, ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఏ డబ్బులు పెట్టి సిమెంట్ తోటి తయారు చేసి మొక్కను పెంచకపోయినా ఒక ప్లాస్టిక్ గోతంలో మట్టి పోసుకునైనా పెంచవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ మొక్కలను పెంచాలి. పెంచుతారా లేదా? మీరందరూ బలంగా నాకు సమాధానం చేసిందని ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన మీ కరెస్పాండెంట్కి, హెచ్ఎంస్కి, టీచర్స్ అందరికీ ధన్యవాదాలు. అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే పిల్లల్ని, ప్రతి ఒక్క పిల్లోడు వాళ్ళు పెంచిన మొక్కల్ని గ్రీన్ పాస్పోర్ట్లో నమోదు చేసి ప్రోత్సహించి, ఇప్పుడు 10th ఉండేవాళ్ళు రేపు ఇంటర్మీడియట్ పోయిన తర్వాత కూడా 2 years ఫాలోఅప్ చేయండి. 3 years కంప్లీట్ అయిన తర్వాత మీరు పెంచిన మొక్కల్ని ఆన్లైన్ చేస్తే మీకు ఒక మెరిట్ సర్టిఫికేట్ వస్తుంది. మిమ్మల్ని ప్రశంసిస్తూ విద్యాశాఖ నుంచి ఒక అద్భుతమైన మీరు ఆదర్శ వ్యక్తులు, సమాజానికి పనికొచ్చినటువంటి ఆదర్శ వ్యక్తులు అని చెప్పేసి మిమ్మల్ని ప్రశంసిస్తూ మన విద్యాశాఖ నుంచి ఒక సర్టిఫికేట్ ఇస్తారు. ఆ సర్టిఫికేట్ కోసమేనే కాదు, మన బాధ్యత. సరేనా? థ్యాంక్ యూ. మీకు అందరికీ ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. మనం సైంటిస్ట్ మారేదానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఆ టాలెంట్ ఉండే వ్యక్తులు ఎవరైనా మనం తటస్థపడితే వాళ్ళు ప్రోత్సహించి దేశానికి పనికి వచ్చే సైంటిస్టులు మార్చేదానికి మనం అందరూ కృషి చేద్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
మంచి ఎండలో సార్ మన స్కూల్కి రావడం కూడా మన అదృష్టం. అలానే మనందరం చూస్తూ ఉంటాం, సార్ అన్నట్టుగా మనసుంటే మార్గాలు ఎన్నో ఉంటాయని. మనకు తెలుసు, ఇక్కడ ముందు సైడ్ పార్క్ చేయకముందు మన కరస్పాండెంట్ సార్ మొత్తం చెట్లు ఎన్ని నాటించారు, తర్వాత స్లోగా ఎన్ని పెద్ద చెట్లు పడిపోయిన చెట్టును కూడా తవ్వి గుంటలు తవ్వి నాటిన చెట్టు. మనకి అక్కడ ఆంజనేయ స్వామి గుడి పక్కన ఉండే చెట్లు పడిపోయినవి కొట్టేసి మళ్ళీ నాటిన చెట్టు. సారు వాటిని మిమ్మల్ని ఎంత జాగ్రత్త చూసుకుంటున్నారో దీనికన్నా ఎక్కువ జాగ్రత్త ఆ చెట్టును చూశారు. అందుకనే ఈ రోజు మనం ఇంత ప్రకృతి వాతావరణం పొందుతున్నాం. అలాగే మనందరం స్కూల్ కాక ముందు స్టార్ట్ చేసే పని ఏంటంటే అన్ని చెట్లు చూసుకుంటూ ఉంటారు. ఏ కొమ్మ ఎక్కువ ఎదిగింది, పిల్లలకి ఏమైనా అడ్డం వస్తున్నాయా, లేదా ఈ అట్మాస్ఫియర్కి కూడా తగిన విధంగా వాటిని కొమ్మలు కట్ చేయడము, మళ్ళీ వాటికి పేడ పోయించడము. సో ఈ విషయంలో మన వాచ్మెన్ కానీ మన డ్రైవర్లు కానీ వాళ్ళు కూడా చాలా సహకరిస్తుంటారు. అలానే మీరు ఇందాక సార్ చెప్పినట్టుగా ఈ రోజుల్లో మొత్తం కాంక్రీట్ చేయాలని అనుకోవడమే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు రూఫ్ గార్డెన్స్ అనేది పెంచుతూ ఉన్నారు. ప్రతి ఇంటి పైన రూఫ్స్ పైన చెట్లు గార్డెన్స్ పెంచుతున్నారు. వాటిలో కూరగాయలు కానివ్వండి, లేదా హోటల్స్ కానివ్వండి, మంచి మంచి చెట్లు కానివ్వండి. అలాగే హైడ్రోకల్చర్ అంటే పైపుల్లో నీళ్లు పోసి ఆ నీళ్ళలో కూడా చెట్లు పెంచుతున్నారు. సో ఇవన్నీ కూడా చెట్టు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉంది అనే దాని గురించే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రత్యేక దృష్టి పెట్టడం. అలాగే మన విద్యాశాఖ పిల్లల దగ్గర నుంచే ఈ అలవాటు చేస్తే, ఇప్పుడు నాకు చెప్పినట్టుగా సారు ఢిల్లీలో అక్కడ వింటర్ సీజన్లో పొల్యూషన్ ఎక్కువ అయ్యి మీకు తెలిసిందే క్లైమేటిక్ కండిషన్స్ బట్టి ఆ పొల్యూషన్ బయటకు వెళ్ళదు. పిల్లలకి స్కూల్స్ కూడా హాలిడేస్ ఇస్తారు బికాస్ ఆఫ్ పొల్యూషన్ ఓన్లీ. సో అటువంటి పరిస్థితి మొత్తం ఎక్కడ కూడా మన ప్రపంచం మొత్తంలో ఎక్కడ రాకూడదని ప్రతి ఒక్కరు కూడా చెట్ల పైన జాగ్రత్త తీసుకున్నారు. నిన్న ఒక ఆర్టికల్ చదివాను, తమిళనాడు అతను సైకిల్లో 8 కంట్రీస్ ప్రెసెంట్ తిరుగున్నాడు. ఇప్పుడు నిన్న నెల్లూరుకు వచ్చాడు. అతను ఎందుకు తిరుగుతున్నాడు అంటే చెట్ల యొక్క ప్రాముఖ్యత తెలియజేసేదానికే 8 దేశాలు ఇప్పుడు తిరిగాడు. ఇప్పుడు మళ్ళీ మన ఇండియాకు వచ్చేస్తున్నాడు. సో అతనికి ఏం అవసరం ఉంటే అన్ని తిరగాలి, చెట్లు పెంచమని వేరే దేశాలు కూడా ఎందుకు వెళ్ళాలి? సార్ అతను మీ అందరికీ గుర్తు చేశారు, మన సామాజిక బాధ్యత, మన బాధ్యత చెట్లు పెంచుకోవాలి. మీకు చిన్న ఎగ్జాంపుల్ మన స్కూల్లోనే ఉంది. మినీ ఫారెస్ట్ ఉంది మన స్కూల్లో, మన కాంపౌండ్లోనే ఉంది. ఎక్కడ? ఎస్, ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. ఇప్పుడు వరకు మీరు గమనించండి. ఓకే 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 సో సార్ చెప్పినట్టుగా రోడ్లన్నీ కాంక్రీట్ అయిపోయినాయి. రోడ్లు